హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఫొటోస్కి బ్లర్ ఎఫెక్ట్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందామండి. మనం వీడియో చేసేటప్పుడు దానికోసం కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేశాను. కైన్మాస్టర్లో మనం 16:9 రేషియో ఓపెన్ చేసి అక్కడ మన యొక్క వీడియో నేమ్ నేను బ్లర్ ఎఫెక్ట్ అని చెప్పేసి రాస్తున్నాను. రాసేసాక ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఒకటి తీసుకోవాలండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏ అయితే ఇమేజ్ని మనం బ్లర్ ఎఫెక్ట్ అప్లై చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని నేను ఇక్కడ చూస్ చేసుకుంటున్నాను. సపోజ్గా నేను ఒక ట్రైన్ టికెట్ ఉంది నా దగ్గర. ఆ ట్రైన్ టికెట్ని తీసుకొని ఆ ట్రైన్ టికెట్ యొక్క అక్కడ నేమ్ని నేను బ్లర్ చేసి మీకు చూపిస్తానండి. చూడండి, ఇక్కడ ఇదే నా ట్రైన్ టికెట్ అన్నట్టు రాజు హైదరాబాద్ అని చెప్పేసి ఈ ఇమేజ్ని మొత్తం స్ట్రెచ్ చేసుకున్నాను. చూశాక నెక్స్ట్ బ్లర్ ఎఫెక్ట్స్ కోసం అని చెప్పేసి మనం ఇక్కడ లేయర్స్కి వెళ్ళండి. లేయర్స్కి వెళ్ళిన తర్వాత లేయర్స్లో ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదండి, ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్లో మనకు బేసిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందులో 2 టైప్స్ ఉంటుంది. గాసియన్ బ్లర్ ఒకటి, ఇంకోటి మొసాయిక్ అని ఉంటుంది. తర్వాత ఫస్ట్ మనము గాసియన్ బ్లర్ చూద్దామండి. అది మనం క్లిక్ చేయగానే మనకు స్క్వేర్ షేప్లో ఒకటి వచ్చేస్తుంది. దానికి మనం కావాల్సిన సైజ్ని మనం ఇక్కడ క్రాప్ చేసుకోవచ్చు. ఇలా ఎంత కావాలంత క్రాప్ చేసుకొని మనం ఎక్కడైతే ఏ పొజిషన్లో అయితే కావాలో ఆ పొజిషన్లో ఇక్కడ అప్లై చేసుకోండి. ఆ తర్వాత ఆ ఎఫెక్ట్స్ని ఎలా అంటే చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఒపేసిటీ మీరు చాలా తగ్గించుకున్నారనుకో 0, అది మొత్తంగా కనిపించేస్తుంది. 100% అయితే మొత్తం బ్లర్ అయిపోతుంది. నెక్స్ట్ సెట్టింగ్స్కి వెళ్ళి కూడా ఇక్కడ మనము ఎంత బ్లర్ చేసుకోవాలని చెప్పేసి చేసుకోవచ్చు అన్నట్టు. ఇది మనము గాసియన్ ఎఫెక్ట్లో ఇలా చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా బ్లర్ ఎఫెక్ట్ ఎలా అప్లై అవుతుందో. ఆ తర్వాత ఇంకో నెక్స్ట్ ఎఫెక్ట్ కూడా చూద్దామండి. ఇది గాసియన్. నెక్స్ట్ ఏమో మొసాయిక్ ఉంది కదా, మొసాయిక్ కూడా చూద్దాము. దానికి కూడా ఇంకోటి నేను సేమ్ మొసాయిక్ ఎఫెక్ట్ అప్లై చేయడానికి మళ్ళీ ఎఫెక్ట్స్కి వెళ్ళాను. ఎఫెక్ట్స్లో బేసిక్ ఎఫెక్ట్స్కి వెళ్ళి ఇప్పుడు మొసాయిక్ క్లిక్ చేశాను. అది కూడా రెక్టాంగులర్ షేప్లో వచ్చేసింది కదా. మనకు కావాల్సిన సైజ్ని ఇక్కడ క్రాప్ చేసుకున్నానండి. క్రాప్ చేసుకుని ఇక్కడ నేను ప్యాసింజర్స్ ఉంది కదా, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి దానిపైన అప్లై చేస్తున్నాను. అది చూడండి, మీరు చూస్తున్నారు ఆల్రెడీ. ఆ తర్వాత ఏంటంటే దీన్ని కూడా సేమ్ ఇక్కడ మనం ఒపేసిటీ ఎలా చేంజ్ చేసుకోవాలి, సెట్టింగ్స్లో ఏమేమి మార్చుకోవాలో చూద్దాము. ఇలా ఒపేసిటీకి వెళ్ళి అంటే సెట్టింగ్స్ చూడండి. సెట్టింగ్స్లో మీరు ఎంత అంటే ఎలా స్ట్రెంత్ అప్లై చేస్తుంటే దాన్ని బట్టి అది బ్లర్ ఎఫెక్ట్ అప్లై అవుతుంది. అలా కూడా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ అన్నట్టు మళ్ళీ మనం ఒపేసిటీలోకి వెళ్ళి కూడా ఇలా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒపేసిటీ చూడండి, 0% చేసేస్తే మనకు కనిపించేస్తుంది మొత్తం. తర్వాత మీకు కావాల్సినట్టు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇలా మనము 2 టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ని అప్లై చేసుకోవచ్చు అండి. ఇక చూడండి, నేను ఇక బ్యాక్ తర్వాత ఫ్రంట్ వెళ్ళి చూశాను కదా, బ్లర్ ఎఫెక్ట్ ఎలా అప్లై అవుతుందో మీకు కనిపిస్తుంది అన్నట్టు. ఇదే అండి వీడియో. ఇలా మనము కైన్మాస్టర్లో ఈజీగా మన వీడియోలో ఉన్న డేటాని కానీ మన ఫొటోస్లో ఉన్న డేటాని కానీ ఇక్కడ ఇలా మనము బ్లర్ చేసుకోవచ్చు వైల్ రికార్డింగ్ అన్నట్టు. మన వీడియోస్ రికార్డింగ్ లేకపోతే యూట్యూబ్ కోసం వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి టైంలో మనం ఇలా బ్లర్ ఎఫెక్ట్ అప్లై చేసుకోవచ్చు అండి. అలా అప్లై చేసుకొని మనం కావాల్సినట్టు స్క్రీన్ షాట్ కూడా తీసుకొని ఆ ఫోటోని కానీ వీడియోని కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదే అండి వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.